భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణిలు హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వారు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడని, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఎన్నో సేవలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఆసుపత్రి వివిధ విభాగాల సిబ్బంది అందరూ కలిసిమెలిసి కుటుంబంలాగా ఉంటూ సమన్వయంతో ఆసుపత్రి పరిశుభ్రత అభివృద్ధి కృషి చేస్తూ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించినప్పుడే మనం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందికి వారి చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. సో మనం ఆయన ఆశయాన్ని నిర్వర్తించడానికి మనందరం కలిసి కట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే మనం అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా అందరితోనూ ప్రశంసించబడుతోంది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వర్తించడానికి కర్త, కర్మ, క్రియ అన్ని డాక్టర్ శేఖరే. ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ అంతా శేఖర్కి ఇస్తున్నా. డాక్టర్ శేఖర్ యాక్చువల్గా 3 రోజులు కష్టపడ్డాను అన్నారు, కానీ నాకు తెలిసి ఆయన 3 నెలల నుంచి కష్టపడుతున్నాడు. జనవరిలోనే నాతో చెప్పారు, ఎలాగైనా అంబేద్కర్ జయంతి ఘనంగా చేయాలి, మన హాస్పిటల్ అభివృద్ధికి ఇంత కృషి చేస్తున్న మన వర్కర్స్ని మనం సన్మానించుకోవాలి అని ఆయన హృదయం లోపల నుంచి వచ్చిన కోరిక అది. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ హిస్ ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్. చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా నిర్వర్తించడం జరిగింది. అలాగే చీరలు కూడా ఆయనే సెలెక్ట్ చేసి ఈ రకమైన చీరలు వీళ్ళకి ఇవ్వాలని కూడా చేయడం జరిగింది. సో డాక్టర్ శేఖర్కి నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ టు డాక్టర్ శేఖర్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం, అదేవిధంగా అంబేద్కర్ కులదండ కార్యక్రమం ఇచ్చేసిన సుబ్రహ్మణ్యం గారు, శ్రీధర్ గారు, శేఖర్ హెచ్ఓడి ఆర్తో గారు, అదేవిధంగా రోహిత్ గారు, ఇక్కడ ఇచ్చేసిన హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసిన పట్టణ వాసులకు, అతి ముఖ్యంగా ఈ హాస్పిటల్ సిబ్బందికి సంబంధించిన అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 130వ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చాలా మంచి కార్యక్రమం. హెచ్ఓడి గారు శేఖర్ గారు తీసుకున్న నిర్ణయం, మొన్ననే నన్ను అడిగి సారీ ప్రోగ్రాం పెడతాం, శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా చీరలు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికి వైద్య, విద్య ఎలా అయితే ఆయన స్ఫూర్తితో ఈరోజు మనము కొనసాగుతున్నామో, అదేవిధంగా హాస్పిటల్లో శుభ్రత కానీ మంచి వైద్యం కానీ జరిగే విధంగా ఈరోజు వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది జరుపుకుంటూ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మన హాస్పిటల్ను ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా 3 సంవత్సరాల్లో ఇప్పటికే పేషెంట్ల పాపులేషన్ కూడా పెరగడం జరిగింది, 3 అంతలు పెరగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో మొన్ననే మంత్రి గారు వచ్చినప్పుడు మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకొని చూపించడం జరిగింది. 23కు 26కు చూస్తే ఇప్పటికే 3 ఇంతలు పేషెంట్లు వస్తున్నారు. ముఖ్యంగా ఆర్థో కానీ, పీడియాట్రిక్ కానీ, గైనకాలజీ కానీ, సర్జరీ కానీ, మెడిసిన్ కానీ, మళ్ళీ అదేవిధంగా ల్యాబ్కు సంబంధించిన పేషెంట్లు కూడా చాలా 3 అంతలు పెరిగింది. అందుకే అతి త్వరలో పూర్తి చేయమని, కొత్త హాస్పిటల్ పూర్తి చేస్తే అది కూడా మనకు మంచిగా మనబడిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి స్ఫూర్తితో మనం నడవడి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజాప్రతినిధులను కొందరిని సన్మానించాలనుకుంటున్నాం. ఒక్క నిమిషం సార్, ఒక్కటే.
చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మేడం